ఉమాదేవి గారి ఇల్లు ఇదండి. రోడ్ వ్యూ. ఇల్లు కింద చూస్తే చాలా బాగుంటుంది. నాకు నచ్చింది ఇల్లు. చూడండి ఎంట్రన్స్, హాలు. మా బావగారు వెంకటలక్ష్మి హస్బెండ్ సార్ అనిల్ సార్ గారు. ఇక్కడ పాస్ ఆఫీస్ ఎక్కిందండి. ఇగో మా అక్క రెడీ అయ్యి ఉంది. ఉమాదేవి గారు ఇంకా రెడీ అవుతున్నారు. డైనింగ్, కిచెన్ చాలా స్పేసీగా ఉంది. ఇల్లు చాలా బాగుంది. అన్నిటికన్నా టెర్రస్ గార్డెన్ ఇంకా బాగుందండి. ఇంకొక రూమ్ అండి, గెస్ట్ రూము. రూము పైన మాకు ఒక పెద్ద రూమ్ ఇచ్చారు. మాకు 2 రూములు. అదే అండి ఉమాదేవి గారు నాన్నగారు. మా నాన్నగారితో కలిసి పనిచేసేవారు. లక్త ఆశీర్వాదం గారు. మా వెంకటలక్ష్మి హోటల్ వెంకటలక్ష్మి ఇక్కడ కూడా హోటల్ కాఫీ కలిపిస్తుంది. సరే, నాకు చాలా టేస్టీగా కట్టినట్టుంది ఇల్లు. అంత పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు, కిచెను, డైనింగు, ప్లస్ వచ్చి చెట్లు బాగా పెంచుతారండి. పేపర్లో కూడా వేస్తారంటే ఒకసారి. జెడ్పీహెచ్ స్కూల్లో టీచర్ గారండి ఇక్కడ. ఇది కొంచెం టేస్టీగా ఉంది. చూసారా, ఇంట్లో ఈవినింగ్ కూర్చోవడానికి ఇక్కడ నిన్న వచ్చి బుట్టలు ఉయ్యాళ్ళు కూడా వేశారు. ఇక ట్విన్స్ గ్రాండ్ డాటర్స్ అంట. ఇవి చెట్లు, ఇవి చక్కగా అండి. రూఫ్ గార్డెన్ చెట్లు అవి పెట్టుకుని భలే పెట్టుకున్నారు. ఇక్కడ వచ్చి ఊరికి అవుట్ సైడ్ ఒక బాత్రూమ్. సమ్మర్లో అండి ఇక్కడ ఇలా ఓపెన్గా పడుకుంటే భలే ఉంటుంది. నిన్న పూలు, చెట్ల పూసిన పూలు చూడండి. అందమైన గార్డెన్. నిన్న పూలు అండి, చెర్రీస్ చాలా కాసినాయి. అందరూ కోసి తిన్నారండి నిన్న. మక్క ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. మల్లెపూలు చూసారా ఎంత పెద్దగా ఉందో, అందగా. సరే అండి, మనం పూలు ఏదో వాసన బాగుంది. 2 పూలు కోసి తల్ల పెట్టుకుని తిన్నిస్తాను. మామూలుగా నేను పూలు పోయినండి, వాసన బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. 2 పూలు వస్తున్నాయి. ఇంకా ఉన్నాయి చెట్లు. ఇదండి ఇక్కడ బట్టలు వాష్ చేసుకునేదానికి. అది ఇదండి కింద వచ్చి కింద 2 బాత్రూమ్లు ఉన్నాయి. స్పేసీగా ఉంది. కింద రెంట్కి ఇచ్చారంట. ఇల్లు భలే కట్టారండి. భలే ప్లాన్. పరమ అంటే వాళ్ళ తమ్ముడు గారి ప్లాన్ అంట. చాలా బాగుంది ఇల్లు.